అధ్యక్ష, ఇది R&B డిపార్ట్మెంట్ కి సంబంధించి మా నియోజకవర్గంలో ఉన్న పెద్ద సమస్య. 2014-19 మధ్యలో కంకిపాడు మండలం కుందేరులో ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి అధికారులు చేసిన తప్పిదం వలన అప్రోచ్ రోడ్లో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండటం వలన తర్వాత అది కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం వలన అది ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోవటం, తర్వాత ఎన్నికలు రావటం, మళ్ళీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ₹1 కూడా దానికి కేటాయించకపోవటం, ఆ బ్రిడ్జి ఈ రోజున దాదాపు 60-70% పూర్తయిన బ్రిడ్జి మళ్ళా శిథిలావస్థకు చేరే పరిస్థితుల్లో అది ఉంది. తప్పకుండా తమ ద్వారా R&B డిపార్ట్మెంట్ కి ఈ సమస్య తీసుకెళ్తా ఉన్నాను. దాదాపుగా 5-6 గ్రామాలకు సంబంధించి ఈ బ్రిడ్జి, ఈ బెయిలీ బ్రిడ్జి మీదుగా నిత్యం కూడా రాకపోకలు సాగిస్తా ఉన్నారు ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు. ఆ బెయిలీ బ్రిడ్జి మీద రేకులు పోయి ఆ వెహికల్స్ అన్ని కూడా అందులో పడిపోవటం, ఎడ్ల బళ్ళు అయితే ఎడ్లు కాళ్లు అందులో ఇరుక్కుపోయి కాళ్లు ఇరిగిపోవటం, ₹1,00,000 ఖరీదు గల ఎడ్లు కాళ్లు ఇరిగిపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 3 ప్రధాన సమస్యల్లో 2 ప్రధాన సమస్యల్ని స్థానిక నిధులతోటి మొన్న ఒకటి ప్రారంభించడం జరిగింది, రెండోది రేపు రాబోయే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా ఈ బ్రిడ్జి యొక్క సమస్యని పరిష్కరించమని చెప్పి తమ ద్వారా R&B డిపార్ట్మెంట్ ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.